ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 22వ వచనము. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. Psalm 103 verse 22. Bless the Lord all his works in all places of his dominion. Bless the Lord, O my soul. దేవునికి స్తోత్రాలు. Bless the Lord, O my soul. Bless him with all your might, with all your heart, with all your soul, with all your body, with all your thoughts. Every work we do, when we bless the Lord, when we glorify God, when we give honor to God, when we fear God, all these blessings in Psalm 103, each and every verse, God will bless us and God will multiply us. ఈ 103వ కీర్తన మనందరికీ తెలిసిన కీర్తన కదా. మరి ముఖ్యంగా 1 నుంచి 5 వచనాలు అందరు చక్కగా అనర్గళంగా మనం కంఠస్థం పెట్టి మాట్లాడుతూ ఉంటాము. దావీదు మహారాజు అంటున్నారు, నా జీవమా యెహోవాను స్తుతించండి, సన్నుతించండి, మహిమపరచండి. ఎందుకంటే ఆయన చేసిన మేలులో దేన్ని మర్చిపోబాకండి. హీ ఈస్ ద వన్ హూ హ్యాస్ డన్ ఆల్ గుడ్ థింగ్స్ ఫర్ అస్. హీఈస్ ఎ గుడ్ గాడ్, ఆల్మైటీ గాడ్. ఆయన సర్వాంతర్యామి. ఆయన ప్రవేశించలేని స్థలం అనేది లేదు. సో ఆయన రాజ్యం ఏలుబడి కిందన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఆరాధించే వారిగా ఉండాలని, ఆయనకి లోబడి ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకునే వారిగా ఉండాలని, అలా చేసిన వారికి దేవుడు ఎంత అద్భుతంగా మనం చేసిన తప్పుల్ని ఆయన జ్ఞాపకం చేసుకోకుండా కేవలం ఆయన మహాకృపలో ఆయన కనికరం చొప్పున మనల్ని క్షమించి మనల్ని స్వస్థపరిచి నడిపించే దేవుడని, ఆయనకే మహిమ ఘనత ప్రభావాలని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాము. దేవుని మేలులకు కృతజ్ఞతలు. డు నాట్ ఫర్గెట్ వాట్ హీ హాస్ డన్. రిమెంబర్ ఆల్ హిస్ గుడ్నెస్ బికాజ్ హీస్ ద ఫర్గివర్ ఆఫ్ ఆల్ అవర్ సిన్స్. ఎందుకంటే ఆయన చేసిన మేలుని, ఆయన చేసిన కనికరాన్ని, ఆయన చేసిన కార్యాలు మనం దేన్ని మర్చిపోకుండా ఉంటే ఆయన మనల్ని క్షమించిన దేవుడు. హీఈస్ ద ఓన్లీ గాడ్ హూ కెన్ ఫర్గివ్ ఆల్ అవర్ సిన్స్, హూ కెన్ మేక్ అస్ యాజ్ వైట్ యాజ్ స్నో. ఆయన మన ప్రతి పాపాన్ని క్షమించి హిమము వలె తెల్లగా చేయగలిగిన శక్తి ఎవరికి ఉందంటే మన యేసయ్య రక్తానికి మాత్రమే అని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాము. అలాగే సమాధిలోంచి, అలాగే మరణం నుంచి మనల్ని రక్షించిన వారు యేసయ్య. మన సంకటనలు అంటే మన సమస్యలు, మనకున్న బలహీనతలు, ప్రతి ఒక్క సమస్యను ఆయన తీసివేయగలిగిన శక్తి కలిగిన దేవుడు అంటే మన యేసయ్య. అందుకే మనం మత్తయి సువార్తలో నేర్చుకుంటాము, ప్రయాసపడి భారాన్ని మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఆ యొక్క హృదయము, జీవము, ప్రాణం యొక్క విశ్రాంతి, అలాగే ఆ యొక్క స్పిరిట్కి, ఆ సోల్కి, మన జీవానికి కావాల్సిన సమాధానం కూడా ఆ ఇన్నర్ పీస్, అలాగే ఇన్నర్ రెస్ట్ దట్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. కరుణా కటాక్షాలు అపాన్ యువర్ హ్యాండ్. చూడండి, దేవుని యొక్క హస్తంలో ఆయనకేముంది? కరుణ కటాక్షము. ఆయన కరుణ కటాక్షం వలన ఈరోజు మనం జీవించి ఉన్నాము. ఈ రోజున ఇన్ని భయంకరమైన సమస్యల్లో మనం ఉన్నప్పుడు కానీ మనకి ఎప్పుడైతే దేవుని మీద ఆశ, ఆ యొక్క కావాలి అనే కోరిక ఉంటుందో, తపన ఉంటుందో, వారినంట ఆయన కరుణతో, వాత్సల్యంతో నింపి నడుపుతారంట. అలా నింపినప్పుడు ఇతరులు కూడా నువ్వు సహాయం చేయడానికి, కనికర కార్యాలు చేయడానికి దేవుడు మనకి సహాయం చేస్తారు. హీ సాటిస్ఫైస్ అవర్ సోల్స్. మన ప్రాణాలని ఆయన తృప్తిపరుస్తారు. అండ్ హీ హీల్స్ అండ్ దెన్ యూ రిజాయిస్. ఆయన మనల్ని స్వస్థపరిచినప్పుడు మన ఎండిన ఎముకలు కానీ, మనలో లేని సత్తువు కానీ, అలాగే మనలో ఉన్న బలహీనతలు కానీ వాటిలన్నింటినీ దేవుడు తీసివేసినప్పుడు లేని వల్లే మనం ఏం చేస్తాము? గంతులు వేసుకుంటా సంతోషంతో, సమాధానంతో మన కుటుంబాల్లో ఎంతో హాయిగా మనము తృప్తిగా జీవిస్తాం కదా. అదే ఇక్కడ దావీదు మహారాజ్ చెప్తా ఉన్నారు. ఇవన్నీ చేసేది దేవుడు మాత్రమే. అలా చేసిన దేవుడు మీరు ఆ యొక్క మహిమపరచడం మర్చిపోకండి అని అంటారు. అలాగే బాధింపబడి వారికి న్యాయాన్ని తీర్చే దేవుడు. సో గాడ్ ఈజ్ నాట్ ఏ గాడ్ హూ లీవ్స్ అస్ నార్ ఫోర్ సేక్స్ అస్. అలాగే దయా, దాక్షిణ్య. తెలుగులో చాలా బాగుంది, అందుకే నేను ఎక్కువ తెలుగులో మాట్లాడుతున్నాను. బికాజ్ దిస్ వర్సెస్ ఆర్ సో బ్యూటిఫుల్. ఆయన దయగలిగిన దేవుడు, దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. సో ఆల్ ద థింగ్స్ దట్ విచ్ వి నీడ్, దయ, కరుణ, కృప, జాలి, కనికరము, అలాగే ప్రేమ, ఇవన్నీ కూడా మన దేవునిలో ఉన్నాయి. కాబట్టి ఆయన్ని మహిమపరచండి. ఆయన అవన్నీ మనకి అనుగ్రహించి మనల్ని రక్షణలోకి తీసుకొని వచ్చిన దేవుడు గనక నీ ప్రాణము, నీ ఆత్మ, నీ జీవము, నీ శరీరము సమస్తము దేవుని మహిమపరిచే విధంగా ఉండాలని అంటారు. హీ డిడ్ నాట్ పనిష్ అస్ అకార్డింగ్ టు అవర్ సిన్స్ కదా. మన పాపాల ప్రకారం ఆయన
ఆయన మనల్ని శిక్షించలేదు, కానీ ఆయన మహాకృపలో ఆయన మనల్ని ఆయన ప్రేమలో మనల్ని క్షమించారు. యాజ్ ద హెవెన్స్ ఆర్ అబౌవ్, పరలోక రాజ్యం ఏ విధంగా ఎంతో ఉన్నతంగా ఉందో, ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో, దాని మీద ఉన్న సింహాసనం మీద ఉన్న దేవుడు ఎంత ఉన్నతంగా ఉన్నారో, సో ఆయన కృప కూడా ఎంతో గొప్పదంట. సో అలాగే 103:12 వచనం మనం చూస్తూ ఉంటుంటే చాలా అద్భుతంగా ఉంటాయి. పడమటికి తూర్పు ఎంత దూరమో మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నారు. ఆ యొక్క తూర్పు పడమరికి ఏ విధంగా అవి రెండు కలుసుకోవో అదే విధంగా మన పాపాలు తీసివేసిన దేవుడు మనల్ని పరిశుద్ధులుగా దేవుని వైపు నడిపిస్తూ ఉంటారు. అలాగే 13వ వచనం చూస్తే తండ్రి తన కుమారుని చూసి జాలి పడేటట్టు దేవాది దేవుడు మనల్ని చూసి ఆయన జాలి పడతారు. ఎప్పుడన్నా మీరు అది ఆలోచించారా? ఎప్పుడన్నా మనం కష్టాల్లో ఉన్నప్పుడు, లేదా మనం ఏడుస్తూ ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, ఎవరూ తీర్చలేని బాధలో మనం ఉన్నప్పుడు, మనం బైబిల్ చదువుకున్నప్పుడు దేవుడు తన వాక్యంతో ఎంతగానో మనకి ఆదరణ కలిగించి మన హృదయంలో ఆ యొక్క సమాధానాన్ని ఇచ్చి ఆ యొక్క దుఃఖాన్ని తీసివేశారు. ఎప్పుడన్నా మీరు అనుభవించారా? మెనీ టైమ్స్ మనకి జవాబులు దొరకనప్పుడు, లేదా మనకి ఆ యొక్క శాంతి లేనప్పుడు మీరు జస్ట్ బైబిల్ తెరవండి. అప్పుడే కాదు, ఎప్పుడు మనం బైబిల్ చదువుకుంటూ ఉండాలి. బట్ వెన్ వీఆర్ ఇన్ సాడ్నెస్, మోర్ దుఃఖంలో ఉన్నప్పుడు అసలు ఒక్కసారి బైబిల్ తెరిచి, ప్రభువా నాకు జవాబు రావడం లేదు నాయన, ప్రభువా నేను ఏం చేయాలో నాకు తెలియట్లేదు నాయన, నేను యొక్క క్లిష్ట పరిస్థితిలో ఉన్నాను, నీ ఏ యొక్క నిర్ణయం తీసుకోవాలో నాకు తెలియట్లేదని మనం అనుకున్నప్పుడు దేవుడు ఎంత చక్కగా ఆయన వాక్యంతో మనకి మాట్లాడుతూ ఆ ఆదరణనిచ్చి ఏ వైపు మనం వెళ్ళాలో ఆయన ఎంతో చక్కగా మనకి నేర్పిస్తూ ఉంటారు, చూపిస్తూ ఉంటారు. అలాగే హిజ్ మర్సీస్ ఆర్ ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్. ఆయన కృప, ఆయన కరికరము, మన ఇర్మియా గారు అన్నట్లు 31వ అధ్యాయంలో ఇర్మియా గారు అంటారు కదా, కృప నిత్యము ఉంటుందంటే ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ, నిరంతరము ఉండే ప్రేమ. అది ఏదో కాసేపు మనల్ని ప్రేమించి మనం ఏమైనా తప్పు చేస్తే మనల్ని అవతల పడేసి తిట్టి కొట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు మన దేవుడు. పడిపోయిన మనల్ని మళ్ళీ ఆయన లేవనెత్తి మనకి ఛాన్స్ ఇచ్చి, అవకాశం ఇచ్చి, మళ్ళీ మనం తిరిగి మన తప్పు తెలుసుకొని మనం దేవుని హస్తాన్ని పట్టుకొని లేపినప్పుడు మళ్ళీ మనల్ని క్లియర్గా మళ్ళీ దేవుడు మనల్ని ఆయనతో పాటు నడిపిస్తూ ఉంటారు. అలాగే హిజ్ రైట్‌యస్‌నెస్, ఆయన నీతి తరతరాలు ఉంటుందంట. పిల్లలకి ఆయన నీతిని దేవుడు, అంటే ఆయన రక్షణను, ఆయన నీతిని, ఆయన సమాధానాన్ని, ఆయన ఆశీర్వాదాలని చూడండి. ఈ రోజున నేను దేవుని నమ్ముకొని దేవుని కోసం ఆశపడి దేవుని రక్షణలో నేనున్నప్పుడు గొప్ప దేవుడు ఆయన నన్నే కాదు, నా కుటుంబాన్ని అంతటిని, నా కుటుంబమే కాదు, నా జనరేషన్స్ అంతటిని దేవుడు ఆశీర్వదించి మనం నరకానికి వెళ్లకుండా ఆయన మహాకృపలో మనల్ని ప్రేమిస్తూ మనల్ని దేవుని వైపు నడిపిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి ఇక్కడ ఏమంటారంటే హీడ్ హిజ్ వాయిస్, ఆయన స్వరాన్ని మీరు వినండి, విధేయత చూపించండి, అలాగే ఆనర్ హిమ్, గౌరవించండి, బికాజ్ హీజ్ వర్ది. ఎలాగా ఆయన మహిమపరుద్దాము, ఎలాగ మనం ఆనర్ చేద్దాము. ఇక్కడ మనం చూస్తే హౌ డు వి గ్లోరిఫై గాడ్. ఇక్కడ మనం కీర్తనలు 22-23లో చూస్తుంటే బై ప్రైజెస్, ఆయన్ని స్తుతించడం ద్వారా మనము ఆయన్ని మహిమపరుస్తూ ఉంటాము. అలాగే గుడ్ వర్క్స్, మంచి కార్యాలు, యేసయ్య అన్న మత్తయి సువార్త 5:16లో సత్క్రియలు, ఎప్పుడైతే మనము దేవుడు చేయమన్న మంచి పనులు మనం చేస్తూ ఉంటామో అవి దేవుని మహిమపరుస్తూ ఉంటాయి. అలాగే మనం ఆత్మీయ ఫలాలు, యోహాను సువార్త 15:8లో యేసయ్య చెప్పారు, ఎప్పుడైతే మనం ఆయనలో అంటగట్టబడి ఉంటామో, ఆయనలో జీవించి ఉంటామో, ఆయన ద్వారా మనము యొక్క ఆత్మీయ ఫలాలు ఫలించి ఆ ఫలాల ద్వారా మనం దేవుడిని ఎంతగానో మహిమపరుస్తాము. అలాగే మనం చూస్తే స్పిరిచువల్ యూనిటీ, రోమా పత్రిక 15లో చూస్తే మనం 5-7 వచనాలు మనం చూస్తూ ఉంటుంటే, ఎప్పుడైతే మనకి ఆత్మీయ ఐక్యతలో మనందరం కూడా దేవుని బిడ్డలుగా మనం ఒకరినొకరం ప్రేమించుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎన్నో మంచి కార్యాలు మనం చేస్తూ ఉన్నప్పుడు వాటి ద్వారా కూడా మనం దేవుని స్తుతిస్తాము. అలాగే అన్నిటికంటే ముఖ్యమైన మనం 1 కొరింథీయులు 6వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తూ ఉంటుంటే అపోస్తలుడు పౌలు గారు అంటారు, మీరు ఎంతో విలువైన దేవుని రక్తం చేత కొనబడిన వారు, ఈ శరీరాన్ని జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. ఎందుకంటే మన శరీరం ద్వారా కూడా మనం దేవుని మహిమపరుస్తాం. మన యొక్క అలవాట్లు కానీ ఇంకా మనం దేవునిలోకి వచ్చి మారకుండా యథావిధిగా మనం ఉన్నట్లయితే దాని ద్వారా దేవుని నామానికి దూషింపబడుతుంది. అలాగే మనల్ని చూసి దేవుని హేళన చేసేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మన ద్వారా దేవుడు మహిమపరచబడాలంటే మన అలవాట్లు మారాలి. దేవుడు చేసిన కృపని మనము ఎంతగానో మనము గుర్తు చేసుకొని దేవుని మనం మహిమపరుస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ఆయన స్తుతిస్తూ ఆయన చేసిన ప్రతి మేలుని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన అంటారు, పక్షిరాజు యవనం వలె మన యవనాన్ని ఆయన ఎంతగానో ఆరోగ్యంగా అలాగే పరలోక రాజ్యపు ఆశీర్వాదాలతో మనల్ని, మన కుటుంబాన్ని, మన జనరేషన్స్ని దీవించి నడిపిస్తారని, మనం చేసిన తప్పులు లెక్కబెట్టే దేవుడు కాదని, వాటిని విడిచిపెట్టి దేవుడు మనల్ని ప్రేమించే దేవుడని, తూర్పుకి పడమట ఎంత దూరం ఉందో అంత దూరంగా ఆయన మన పాపాలు తీసివేస్తారని, ఆయన వెనక వీపు మీద వేసుకుంటారని, అవి మళ్ళా ఆయన తిరిగి చూడరని, కాబట్టి అంతగా మనల్ని ప్రేమించి క్షమించి
కరుణించి మనల్ని తిరిగి దేవునితో ఐక్యపరిచి మనల్ని ఆ విధంగా ఐక్యపరిచి నడిపిస్తున్న యేసయ్యకు దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలైనా. వాట్ ఏ వండర్ఫుల్ సామ్ లార్డ్ ఫాదర్ గాడ్. అవును నాయన ప్రభా, మా సమస్త పాపాలని క్షమించిన దేవుడు మీరు నాయన, మా బదులుగా మరణించిన దేవుడు మీరు నాయన. ఇదిగోనైనా మేము పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడైనా, లేవలేని స్థితిలో ఉన్నప్పుడైనా, మా శరీరంలో ఏ పార్ట్లో కూడా నాయన ప్రభా మంచి అనేది కానీ నీతి అనేది కానీ లేనప్పుడు నాయన ప్రభా, మీరు మమ్మల్ని కనికరించి నాయన ప్రభా, తప్పిపోయిన గొర్రెను నాయన ప్రభా 99 గొర్రెలను మీరు విడిచిపెట్టి నాయన ఒక తప్పిపోయి పడిపోయి నాయన గొర్రె కోసం నాయన మీరు వెతికి దాన్ని పట్టుకొని ఆయన దాన్ని మళ్ళీ తిరిగి మందలోకి తీసుకొని వచ్చిన ఆయన, దాన్ని కట్లు కట్టిన ఆయన ప్రభా, దానికి భోజనాన్ని తినిపించిన ఆయన ప్రభా, దాన్ని ఏ విధంగా కేర్ తీసుకుంటారో అదేవిధంగా మమ్మల్ని కూడా నాయన ప్రభా, మీకు దూరంగా ఉన్న మమ్మల్ని మీరు చూసిన ఆయన, జాలిపడిన ఆయన, కనికరించిన ఆయన ప్రభా, మేళ్లు చేస్తున్న ఆయన, కృప వెంబడి కృపతో నాయన అయ్యా మీ హస్తాన్ని మా మీద ఉంచిన ఆయన, మీ వెలుగులో నడిపిస్తున్నాయన, ఈ రోజు వరకు సజీవుల లెక్కలో ఉంచిన ఆయన అయ్యా. ఇదిగోనైనా మమ్మల్నే కాదు నాయన ప్రభా, మేము ప్రార్థన చేసిన బిడ్డల్ని నాయన, సంఘాలని నాయన, సంఘస్థులు నాయన మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అయినా ఇంకా మీ మహాకృపలో నడిపిస్తున్నందుకు ప్రభా మీకు వందనాలు స్తోత్రాలైనా. మీరు చేసిన ప్రతి మేలును బట్టి నాయన మీ పాదాలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.